ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంతకీ గౌరీ గారు ఎక్కడ కనిపించట్లేదు? నా మీద రూల్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? లేదు శంకర్, ఈరోజు చాలా మంచి రోజంట. అందుకే గౌరీ ఏదో పూజకి ఏర్పాట్లు చేసుకుంటుంది. ఓహో, ఈ అమ్మాయిలున్నారే, పెళ్లికి ముందు పూజలు వ్రతాలు గ్యాప్ లేకుండా చేసేసి నాలాంటి మంచి భర్తను కొట్టేయాలనుకుంటారు. ఆ తర్వాత ఆడికి బడిత పూజ చేస్తారు. ఏంటో సార్, దేవుళ్ళు కూడా అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు. పార్షియాలిటీ. అవునవును శంకర్, మంచి పూజలు చేస్తేనే కదా మంచి భర్త దొరికేది. అది శంకర్, నా ఫోను ఛార్జింగ్ లో పెట్టాను, తెచ్చుకుంటాను. సర్లేండి, ఇంతకీ ఎందుకు పిలిచారో చెప్పండి. మా అక్క పూజ చేసుకోవాలి శంకర్ గారు. మీ అక్క పూజ చేసుకోవాలంటే నా పర్మిషన్ ఎందుకండి? చేసుకోమనండి. అబ్బా అది కాదు, మా అక్క పూజ చేసుకోవాలంటే కుంకుమ బొట్టు పెట్టుకునే చేసుకోవాలంట. అది మర్చిపోయి అక్క గోరింటాకు పెట్టేసుకుంది పాపం. బొట్టు సంగతి అలా పక్కన పెట్టుగాని గోరింటాకు పెట్టుకుని మరీ చేయాల్సిన పూజే ఉందబ్బా. ఇక్కడ మ్యాటర్ గోరింటాకు కాదండి, కుంకుమ పెట్టుకోవడం. అయితే మీరు పెట్టండి. ఇదిగో మేము గోరింటాకు పెట్టుకున్నాం. వరలక్ష్మి వ్రతం లాగా ఇది గోరింటాకు వ్రతమా? అబ్బా శంకర్ గారు, ముందు మీరు మా అక్కకి కుంకుమ బొట్టు పెట్టండి. అప్పుడు మా అక్క ఎంచక్క పూజ చేసుకుంటుంది. మీకే పుణ్యం. పుణ్యం వస్తుందంటున్నావు కాబట్టి ఓకే. కాకపోతే ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలీదా మీకు? నేనేం చేశానండి? కుంకుమ అడిగారు, బొట్టు పెట్టాను. మమ్ము నేను పెట్టినమ్ము. ఓ రోజు ఇలా గుళ్ళో బొట్టు పెట్టినందుకే ఇంత బార్ క్లాస్ పీకింది. శంకర్ గారు, అది అప్పుడు. ఇప్పుడు మా అక్క ఏమనదు. మీరు కుంకుమ బొట్టు పెట్టండి. అన్నయ్య, ఇంకా ఆలోచిస్తున్నావేంటి? ఒక్క నిమిషం ఉండి, నేను చెప్తాను. ఇలా తీసి ఇలా పట్టుకొని టక్మని పెట్టేయాలి, అంతే. అవునన్నయ్య, వెరీ సింపుల్. ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తాను చూడు. దీన్ని ఇలా తీసి ఇంతే. మీరేంట్రా, అవకాశం దొరికింది కదా అని సందట్లో సడేమి అని బొట్టు పెట్టేశారు? మా సంగతి తర్వాత చెప్తురు గాని ముందు మీరు మా అక్కకి బొట్టు పెట్టండి. టైం అవుతుంది. తీసుకోనయ్య. పెట్టానయ్యా. పెట్టమంటారా బొట్టు? బొట్టు పెట్టండి ప్లీజ్. పెట్టమన్నారు. వాళ్ళిద్దరు సాక్ష్యం ఉన్నారు ఇక్కడ. మళ్ళీ నన్ను ఏమైనా అన్నారనుకో, అప్పుడు ఉంటది మీకు. శంకర్ గారు, శంకర్ గారు, ఏమైందా భయ్? మీకేం కాలేదు కదా? నాకేమవుతుంది? మన ఇంట్లోకి పాము వచ్చింది శంకర్ గారు. పామా? అభయ్, దాన్ని పట్టుకోవడానికి ఫ్రెండ్ స్నేక్ క్యాచర్ని పిలిపించాడు. అతని స్థానంలో రాకేష్ వచ్చాడు. మాకు డౌట్ వచ్చి ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పాను. జెండే సార్ చెక్ చేస్తానని చెప్పి ఇంతవరకు ఫోన్ తీయట్లేదు. అందుకే టెన్షన్ అయ్యాం. మన ఇంట్లోకి పాము రావడం ఏంటి? దాన్ని పట్టుకోవడానికి రాకేష్ రావడం ఏంటి? ఎవరు నువ్వు? అయ్యా, అది వాష్రూమ్ లో ఏదో ప్రాబ్లం ఉందండి. అందుకే అది శుభ్రం చేయించడం కోసం జెండా సార్ పిలిపించారు. అంటే ఇందాకొచ్చినోడు
వాష్రూమ్ క్లీన్ చేసేవాడు కదా? ఈ విషయం మీ అందరికీ తెలిసే నాకు చెప్పలేదా? నా దగ్గర ఎందుకు దాచారు? ఇంతకీ జెండే సార్ ఎక్కడా? ఇందాక నుంచి కనిపించట్లేదు అన్నయ్య. ఆ గదిలోకి వెళ్ళడం అయితే నేను చూశాను. నిజం తెలిసిపోయింది అనుకుంటా. నో ప్రాబ్లం. రా 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 శంకర్, నువ్వు డోర్ తీగానే ఒకే ఒక్క బుల్లెట్తో నీ ప్రాణం తీసేస్తాను. ఏదో జరుగుతుంది. సంథింగ్ ఈస్ రాంగ్. జెండే సార్, ఇది పట్టుకోండి. జెండే సార్, శంకర్ గారు, అన్నయ్య, శంకర్ గారు, శంకర్ గారు, ప్లీజ్. శంకర్ గారు, శంకర్ గారు. జెండే సార్, జెండే సార్. నీ చావుని నువ్వే వెతుక్కుంటూ వచ్చావు శంకర్. శంకర్ గారు, ఆగండి. ఎవ్వరు ముందుకు రాకండి. వచ్చారో శంకర్ని కాల్చి పారేస్తా. శంకర్, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. అన్నయ్య, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.